టీటీడీ పరకామణిలో సిఐడి కేసు విచారణ చివరి దశకు చేరింది. ఇవాళ సిఐడి విచారణకు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హాజరు కానున్నారు. ఈ నెల 30వ తేదీతో సిఐడి విచారణ పూర్తి కానుండగా డిసెంబర్ 2వ తేదీన విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. పరకామణిలో సిఐడి కేసు విచారణ చివరి దశకు చేరింది. ఇవాళ సిఐడి విచారణకు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హాజరు కానున్నారు. ఈ నెల 30వ తేదీతో సిఐడి విచారణ పూర్తి కానుండగా డిసెంబర్ 2వ తేదీన విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నారు. టీటీడీ పరకామణికి సంబంధించి సిఐడి కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, విచారణకు సంబంధించి సిఐడి విచారణకు సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అప్పుడు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అది 30తో సిఐడి విచారణ పూర్తవుతుంది కాబట్టి నివేదిక అంతా కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. అప్డేట్ ఏంటి? గత నెల 27వ తేదీన పరకామణి కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిసెంబర్ 2వ తేదీ నాటికి హైకోర్టుకు అందజేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 33 మందిని మొత్తం విచారించారు. ఈ కేసు సంబంధించి మొత్తం విచారణ అయితే పూర్తి చేస్తున్నారు. దాదాపు ఈ నెల 30వ తేదీ నాటికి ఈ విచారణ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ చివరి దశకు చేరుకున్న క్రమంలోనే అప్పట్లో అంటే 2023 మేలో బహిర్గతమైనటువంటి టీటీడీ కేసు ఎవరి ప్రమేయం మేరకు మీరు రాజీ చేశారు, రాజీ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరు రాజకీయపరమైన ఒత్తిడి ఉందా ఏంటి, ఎలాంటి లావాదేవీలు ఆశించి మీరు రాజీ చేశారనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగుతూ వస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ విచారణ నేపథ్యంలోనే అప్పుడు దోషిగా పరిగణిస్తున్నటువంటి రవికుమార్ ను ఇప్పటికే 2 సార్లు డీజీ సిఐడి అధికారులు అయితే పిలిపించి విచారణ చేశారు. అలాగే అతనికి సంబంధించినటువంటి ఆస్తి దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పరకామణిలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ ఎంత మేరకు ఆస్తులు కూడగట్టాడు, ఎవరెవరికి ఆస్తులు బదలాయించాడు, ఈ దోషిగా పరకామణిలో దోపిడీకి పాల్పడిన తర్వాత కేసు రాజీ చేసుకునేందుకు ఏ మేరకు ఎవరెవరు అధికారులకి ఆస్తులు బదలాయించాడనే వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా సేకరించారు, సిఐడి అధికారులు సేకరించారు. దాదాపు చెన్నై, అలాగే విజయవాడ, అలాగే హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి రవికుమార్ ఆస్తులన్నింటినీ కూడా పరిశీలించి వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించారు. చివరగా అంటే ఈ నెల 30వ తేదీ విచారణ క్లోజ్ అవుతున్న నేపథ్యంలోనే అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ విజయవాడలోని సిఐడి కార్యాలయానికి పాల్గొని విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అప్పటి ఎస్పీ పరమేశ్వరరెడ్డి కూడా విచారణకు హాజరవుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 30 నాటికి పూర్తి చేసి డిసెంబర్ 2వ తేదీ నాటికి హైకోర్టుకు నివేదికను సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ లోతుగా వేగవంతంగా చేస్తూ తుది దశకు చేరుకుందని కూడా తెలుస్తా ఉంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.